అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ఎం వెంకటేశ్వరరావు గారు రచించిన అన్యోన్యం. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. అనవసరంగా ఎవరికి ఫోన్ చేయని ప్రశాంత్ ఆ రోజు చెల్లెలికి ఫోన్ చేశాడు. అందులోనూ రాత్రి 7 గంటలకు చేయటంతో ఆశ్చర్యపోయింది శ్రావణి. హలో అన్నయ్య, చెప్పు. శ్రావణి, నాన్న ఉదయం నుంచి కనిపించటం లేదు. అవునా? ఏదైనా ఊరు వెళ్ళారేమో. ఏ ఊరు వెళ్ళలేదు. సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన బయటికి వెళ్ళే చోట్లన్నీ వెతికానన్నాడు కంగారుగా. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? ఎప్పట్లాగే అమ్మకి నాన్నకి పొద్దున్న ఏదో గొడవ జరిగిందట. దాంతో అలిగి వెళ్ళిపోయాడు. అవునా? అంతా తలరాత. ప్రతిరోజు వాళ్ళిద్దరికీ ఏదో ఒక గొడవ లేనిదే నిద్ర పట్టదన్నాడు ఆవేదంతో. సరే అన్నయ్య, నేను ఆయన ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అంటూ ఫోన్ ఆఫ్ చేసింది శ్రావణి. కృష్ణమూర్తి రైల్వేలో 35 ఏళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. 2 పిల్లలు. కొడుకు ప్రశాంత్, కోడలు కవిత, కూతురు శ్రావణి, అల్లుడు శ్రీధర్. 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగస్తులు. శ్రావణి భర్త అత్తమామలతో బేగంపేటలో ఉంటుంది. ప్రశాంత్ మణికొండలో భార్యతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు కవితకి 4వ నెల ప్రెగ్నెంట్. రిటైర్ అయిన దగ్గర నుండి కృష్ణమూర్తికి శారదకు అస్సలు పడటం లేదు. ప్రతి చిన్న విషయం దగ్గర అభిప్రాయ భేదాలతో మొదలయ్యే గొడవలు పెద్ద యుద్ధాలతోనే ముగుస్తున్నాయి. ఈ మధ్య తల్లిదండ్రి గొడవలు విని ఎటూ చెప్పలేక అవస్థపడుతున్నారు ప్రశాంత్, కవిత. నాకెందుకని మౌనంగా ఉండటానికి మనసొప్పక ఇద్దరికీ సర్ది చెప్తూ ఉంటుంది కవిత. కృష్ణమూర్తికి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వయస్సుతో వచ్చే వ్యాధులు దండిగా ఉన్నాయి. సంక్రాంతి సమయం. పండుగకి అత్తకోడళ్ళిద్దరూ కలిసి అరిసెలు, లడ్డులు చేశారు. సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్కి అరిసెలు, లడ్డూలు పెట్టి కృష్ణమూర్తికి జంతికలు ఓ ప్లేట్లో తెచ్చిచ్చింది శారద. నాకు లడ్డు, అరిసెలు ఇవ్వచ్చునుగా అన్నాడు కృష్ణమూర్తి. డాక్టర్ ప్రవీణ్ని పిలవమంటారా? మీరేం తింటున్నారో ఆయనే స్వయంగా చూస్తాడు. మీ షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గటం లేదు ఆయనకు అర్థమవుతుందంది శారద. నిన్ను అడిగాను చూడు, నన్ను నేను అని అనుకుంటూ కోపంతో బయటికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. ఏంటమ్మా, ఒక్క లడ్డూ తిననంత మాత్రాన షుగర్ సడన్గా నార్మల్ అవుతుందా అన్నాడు ప్రశాంత్. ఆయన షుగర్ లెవెల్స్ ఎంతున్నాయో తెలుసా నీకు? HbA1c 10కి చేరుకుంది. ఆ విషయం ఆయనకి తెలుసు కదా. తెలిస్తే నాకెందుకు ఈ గొడవ అని గదిలోకి వెళ్ళింది శారద. సాయంత్రం కృష్ణమూర్తి ఇంటికి రాగానే కవిత, మావయ్య మీకోసం షుగర్లెస్ లడ్డూ చేశాను, తిని చూసి ఎలా ఉందో చెప్పండి అంటూ ప్లేట్లో పెట్టించింది. థ్యాంక్స్ రా తల్లి, నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అన్నాడు కృష్ణమూర్తి. ఇలాంటి సంఘటనలు తరచూ ఇంట్లోనే జరుగుతూనే ఉంటాయి. కాకపోతే కొన్ని కామెడీగా జరిగితే మరికొన్ని కోపతాపాలతో అంతమవుతాయి. అలాంటిదే ఈరోజు జరిగింది. దాంతో కృష్ణమూర్తి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్ విషయం తెలుసుకుని వెంటనే తండ్రి వెళ్లే ప్రదేశాలన్నీ వెతికి వచ్చాడు. ఎక్కడా కనిపించకపోయేసరికి శ్రావణికి ఫోన్ చేశాడు. శారద నిశ్చింతగా టీవీలో సీరియల్ చూస్తోంది. ప్రశాంత్, కవిత మొహాల్లో కృష్ణమూర్తి ఇంకా ఇంటికి రాలేదన్న ఆందోళన. టీవీ చూస్తున్న తల్లిని చూడగానే శ్రావణికి చిరాకేసింది. అమ్మా, నాన్న ఇంటికి రాలేదని మేము అంతా కంగారు పడుతూ ఉంటే నువ్వేంటి కూల్గా టీవీ చూస్తున్నావు, కొంచెం కూడా బాధ లేకుండా అని టీపై మీద ఉన్న రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసేసింది. శారద లేచి, ఎందుకే అంత గాబరా పడతావు? ఆయనేం చిన్నపిల్లవాడు కాదుగా, తప్పిపోవటానికి. ఇంటికి రాక ఎక్కడికి పోతాడు అంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు మాట్లాడేది కొంచెమైనా బాగుందా? ఆయన ఎవరు వెళ్ళమన్నారు? వెళ్ళినవాడు తిరిగి రాకేం చేస్తాడు? ఏంటో నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది అంది శ్రావణి విసుగ్గా. ఏం చేయమంటావు? ప్రతిదానికి అలుగుతూ గొడవ పడుతూ ఇంటి నుంచి వెళ్తూ ఉంటే రోజు ఆయన కోసం ఏడవమంటావా? ఊరంతా తిరగమంటావా అంది శారద ఆవేశంగా. ఆపమ్మా, అయినా నాన్న ఇంట్లో నుంచి వెళ్ళేంత గొడవలు ఎందుకు వస్తాయి మీ మధ్య? 1 2
ఎన్నని చెప్పమంటావు? అయిన దానికి కాని దానికి కోపం తెచ్చుకుని రాద్ధాంతం చేస్తూ ఉంటే అదే జీవితం అయిపోయింది అంటూ ఉంటే ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది శారదకు. ప్రశాంత్ ఆఫీసుకు తయారవుతూ ఉంటే కవిత దోశలు వేయటానికి కిచెన్లోకి వెళ్ళింది. కవిత, నేతి దోశలు వేయి అన్నాడు ప్రశాంత్. కృష్ణమూర్తి వాకింగ్కి వెళ్ళొచ్చి స్నానం చేసి టిఫిన్ కోసం కొడుకుతో పాటు కూర్చున్నాడు. శారద కిచెన్లోకి వెళ్ళి ఆయన కోసం నూనె లేకుండా దోశలు వేసి తెచ్చింది. శారద, నాకు నేతి దోశలు వేస్తావా? రోజు చప్పిడి తిండి తిని తిని విసుగొస్తోంది అన్నాడు ఆయన. ఆయన మాటలు పట్టించుకోనట్లు లోపలికి వెళ్ళబోతూ ఉంటే, నీకే చెప్పేది, నేను చెప్పేది వినిపించుకోకుండా వెళ్తావేంటి? రోజు ఈ చప్పిడి తిండి నేను తినలేను అన్నాడు కోపంగా. మీకు ఈ దోశలు వద్దా? అయితే నాకు పని తప్పిందిలేండి, వీటిని నేనే తింటాను. మోకాళ్ళ నొప్పులతో నిలబడి చేసే పని తప్పించారు అంది శారద నవ్వుతూ. అంతే. కృష్ణమూర్తి కోపం ఆకాశం వైపు చూసింది. ఆవేశంతో ఊగిపోతూ, తిను, బాగా తిను, నీలాంటి జడాలే ఈ ఎండిపోయిన చప్పిడి తిండి తినేదే అని కోపంగా లేవబోతూ ఉంటే, మామయ్య కూర్చోండి, ఎందుకంత ఆవేశం? నేను మీకు దోశలు వేస్తాను, ముందు కూర్చోండి అంది కవిత. ఇంట్లో నువ్వు ఒక్కతివే తల్లి నన్ను అర్థం చేసుకుంది అన్నాడు ఆయన కూర్చుని. కవిత లోపలికి వెళ్ళి దోశ వేసి అందులో ప్రశాంత్ లంచ్ బాక్స్ కోసం చేసిన కూర పెట్టి మసాలా దోశ తెచ్చి ఇచ్చింది మామగారికి. మసాలా దోశ చూడగానే కృష్ణమూర్తి కోడలి వైపు మెచ్చుకోలుగా చూసి రుచిగా ఉన్న దోశను ఆస్వాదిస్తూ తృప్తిగా తినలేచి తన గదిలోకి వెళ్ళి న్యూస్ పేపర్ చదవసాగారు. అత్తాకోడళ్ళిద్దరూ కలిసి తింటూ ఉండగా, కవిత, ఏంటి మీ మామగారికి ఏకంగా మసాలా దోశ తెచ్చిచ్చావు? నేను వద్దంటుంటే నువ్వు తెచ్చివ్వటం ఏమైనా బాగుందా అంది శారద. అత్తయ్య, నేను నూనె లేని దోశలే వేసి ప్రశాంత్ కోసం చేసిన మిక్స్డ్ వెజిటబుల్ కూర అందులో పెట్టి మసాలా దోశ అని చెప్పాను. కవిత వైపు ఆశ్చర్యంగా చూసి, ఈ సూక్ష్మం నాకు తెలియట్లేదే అనుకుంది శారద. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత కవిత గదిలోకి వెళ్ళి పడుకుంది. కృష్ణమూర్తి శారద హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. ఉన్నట్టుండి టీవీ వాల్యూమ్ తగ్గించి, శారద, నీకంటే ముందు నేను పోతే ఏం చేస్తావు అన్నాడు. నాకేంటండి, మీరుండరనే బాధ తప్ప నెల నెలా మీ పెన్షన్ డబ్బులు వస్తాయి. ఊళ్ళోనే కూతురు అల్లుడు ఉన్నారు. కొడుకు కోడలు కళ్ళ ముందే ఇంట్లోనే ఉన్నారు. మనవడో మనవరాలో రాబోతోంది. ఇంకెందుకు దిగులు అంది భర్తను ఉడికిద్దామని. అంతే, భేతాళం మళ్ళీ చెట్టెక్కేసింది. అంటే నేను ఎప్పుడు పోతానా అని ఎదురు చూస్తున్నావా? అత్త ఎప్పుడు చేస్తుంది, అరుగు ఎప్పుడు ఖాళీ అవుతుంది అన్నట్టుంది నీ వాలకం అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే, పాపం కవిత ఇప్పుడే పడుకుంది, అరవకండి అంది శారద. అయినా కృష్ణమూర్తి ఆపకపోయేసరికి పక్కనున్న పాత వీక్లీ తీసుకుని చదువుతూ ఉంటే, నేను ఇక్కడ పిచ్చోడ్లా వాగుతుంటే నువ్వు పుస్తకం చదువుతావా అని భార్య చేతిలోని వీక్లీ లాక్కుని చింపి మూలకు విసిరేశాడు. అబ్బా అరవకండి, కవిత పడుకుందని చెప్తున్నాను కదా అని చేతులు జోడించింది. అయినా ఆపకపోతూ ఉంటే చిరాకు వచ్చి గదిలోకి వెళ్ళి మంచం మీద నడుము వాల్చింది. కాసేపట్లో నిద్రపోయింది. సాయంత్రం కాఫీ తీసుకొచ్చి కవిత లేపేసరికి మెలకువ వచ్చింది. నాకు అప్పుడు చెప్పింది కవిత ఆయన ఇంట్లో లేడని అని చెప్పటం ముగించింది శారద. కొడుకు కూతురు ఆశ్చర్యంగా వింటూ ఉంటే అల్లుడు శ్రీధర్ కల్పించుకుని, ప్రశాంత్, జరిగిందేదో జరిగింది, ఇప్పుడు మామయ్య ఎక్కడికి వెళ్ళుంటారో ఏమైనా ఐడియా ఉందా అని అడిగాడు. అంతలో పక్కింటి 10 ఏళ్ల కుర్రాడు బాల్ ఇటువైపు పడిందని వచ్చి తీసుకెళ్తూ, కవితక్క, మీ ఇంట్లో ఉండే తాతయ్య పార్కులో ఉన్నాడు అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా వాడి వైపు చూశారు. నిజంగానా? సరిగ్గా చూసావా అంది కవిత. అవును, మీ ఇంట్లో తాతయ్యే. నేను ఇప్పటిదాకా పార్కు పక్కన గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుని వచ్చాను, వచ్చేటప్పుడు చూశానన్నాడు. వెంటనే బావమరుదులిద్దరూ వెళ్ళి కృష్ణమూర్తిని సమాధానపరిచి ఇంటికి తీసుకొచ్చారు. శారదా కృష్ణమూర్తి ఒకరినొకరు బద్ధశత్రువుల్లా చూసుకున్నారు. రాత్రి భోజనాలప్పుడు, ఏంటి నాన్న ఇది, అమ్మ ఏదైనా తెలిసి తెలియకంటే చూసి చూడనట్టు విని విననట్టు వదిలేయాలి, కానీ ఇలా ఇల్లు వదిలి వెళ్ళటం, అలగటం, అరుచుకోవటం ఈ వయసులో మీకు బాగుందా అంది శ్రావణి.
అమ్మా, నువ్వు కూడా నాన్న ఏదైనా అంటే కాసేపు మౌనంగా ఉంటే సరిపోతుంది. పిల్లలు మేమేదైనా గొడవలు పడితే పెద్దవాళ్ళుగా మీరు సర్ది చెప్పాలి, కానీ మన ఇంట్లో రివర్స్లో ఉంటుంది. అసలే కవిత ప్రెగ్నెంట్ కూడా, కాస్త అర్థం చేసుకోండి అన్నాడు ప్రశాంత్. భోంచేశాక కూతురు అల్లుడు వెళ్ళిపోయారు. రాత్రి బెడ్రూమ్లో, వీళ్లతో పడలేం కవిత, వయసైన కాలంలో కృష్ణారామ అనుకుంటూ ఏ టీవీనో చూస్తూ కాలం గడపకుండా టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు ఈ గొడవలేంటి, నాకు పిచ్చెక్కుతోంది. ఇంకోసారి ఇలా జరిగితే మనమే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోదామన్నాడు ఆవేశంగా ప్రశాంత్. అలా అనకు ప్రశాంత్, ఈ పెద్ద వయసులో వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మన తోవన మనం వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు? చిన్న వయసులో నువ్వు నీ చెల్లి ఎంత గొడవ చేసుంటారు. అప్పుడు మీ ఇద్దరిని వదిలి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా, లేక మిమ్మల్ని హాస్టల్కి పంపారా? పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయలేదు. అలాగే ఇది కూడా అంది కవిత. ప్రశాంత్ బదులివ్వలేదు. ఇప్పుడు ఏమంటావు? వాళ్ళిద్దరూ గొడవ పడకుండా ఉండాలి, అంతే కదా. అది ఇకపై నేను చూసుకుంటా. మనసు పాడు చేసుకోకుండా నెమ్మదిగా నిద్రపో అంది అనునయంగా భర్తతో కవిత. మర్నాడు ఉదయం ఎప్పటిలాగే ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ప్రశాంత్ టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొడుకుతో పాటే బ్రేక్ఫాస్ట్ తిని కృష్ణమూర్తి బయటికి వెళ్ళాడు. కవిత శారద కలిసి టిఫిన్ తింటూ ఉంటే, అత్తయ్య మార్కెట్ వరకు వెళ్ళొద్దాం రండి, మధ్యాహ్న భోజనానికి ప్రశాంత్ ఇంటికి వస్తానన్నాడు, బిర్యానీ చేయమన్నాడంది కవిత. ఈరోజేంటి కొత్తగా నన్ను రమ్మంటున్నావు? ఈయన కానీ ప్రశాంత్ కానీ ఇంటికి కావలసినవన్నీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేవారు కదా. ఇంట్లోనే ఉంటే అదోలా ఉంది అత్తయ్య, ప్రెగ్నెంట్ కదా, కాస్త రిలీఫ్గా ఉంటుందని. ఒంటరిగా వెళ్ళటం ఎందుకు, తోడుగా మిమ్మల్ని పిలిచానంది. ఇద్దరు సూపర్ మార్కెట్కి వచ్చారు. అక్కడ మనకు కావలసిన వస్తువులు ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎక్స్పైరీ డేట్ ఎలా చూడాలి, కార్డ్ ఎలా ఉపయోగించాలి, గూగుల్ పే ద్వారా ఎలా డబ్బు చెల్లించాలో వివరంగా అత్తగారికి నేర్పించింది కవిత. వచ్చేటప్పుడు తోవలో ఉన్న లైబ్రరీకి తీసుకొచ్చింది. అక్కడ డబ్బు కట్టి శారదను సభ్యురాల్ని చేసింది. అక్కడ ప్రముఖ రచయితల పుస్తకాలు అనేకం ఉన్నాయి. శారదకి ఆ పుస్తకాలు చూడటంతో ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. పెళ్లి కాకముందు ఎన్నెన్ని పుస్తకాలు చదివేదాన్నో తెలుసా కవిత అందామె. మీరు పుస్తకాలు చదువుతారా అత్తయ్య? చదువుతారా అంటావేంటి? ఒకప్పుడు చిన్న పేపర్ ముక్క కనిపించినా వదిలేదాన్ని కాదు. కథలు నవలలు చదువుతూ ఉంటే ఆకలి కూడా తెలిసేది కాదు. ఆ కాలంలో ఇప్పట్లా సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, యూట్యూబ్లు లేవు కదా. నాకు కాలక్షేపమే పుస్తకాలు చదవటం. ఆ రోజులే వేరు. మరి ఇంకేంటి, రోజు ఇక్కడికి రండి, మీకు ఇష్టమైన పుస్తకాలు తెచ్చుకొని చదవండి అంది. ఖచ్చితంగా కవిత అని తన అభిమాన రచయిత్రి కథల పుస్తకాలు, నవలలు తీసుకుంది ఆమె. ఈరోజు వంట నేను చేస్తాను, ఇంటికి వెళ్ళాక వీటిని చదువుకోండి అంది కవిత. ఇద్దరూ ఇంటికి వచ్చారు. శారద తన గదిలోకి వెళ్ళి నవల చదవటం మొదలుపెట్టింది. 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది కవిత. ఆ సమయంలో అటుగా వచ్చిన మామగారిని చూసి, మామయ్య మీరు వంట బాగా చేస్తారని ప్రశాంత్ చెప్పాడు అంది. నిజమేనా అని అడిగింది. ఏదో తమాషాకు చెప్పుంటాడులే, బ్యాచులర్గా చిన్నప్పటి కథ అది. పెళ్ళయ్యాక శారద నాతో టీ కూడా ఏనాడు పెట్టించలేదన్నాడు. అయితే ఈరోజు వంట మీరే చెయ్యాలందామె. అయ్యో, నేను వంట చేస్తే ఎవరు తింటారమ్మా? భయపడకండి మామయ్య, మీకు వంట చేయటం నేను నేర్పిస్తానుగా. నేను ఎలా చెప్తానో మీరు అలాగే చేయండి చాలందామె. నీ నమ్మకం ఏంటో నేను ఎందుకు కాదనాలి అన్నాడు. గదిలో నుంచి బయటకు రాకుండా నవలలో లీనమైపోయింది శారద. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన ప్రశాంత్తో పాటు అత్తగారికి మామగారికి భోజనం వడ్డించింది కవిత. ఈరోజు స్పెషల్గా ఉందే బిర్యానీ అంటూ తల్లి కొడుకులు ఆస్వాదిస్తూ తిన్నారు. ఏమీ మాట్లాడకుండా, చేసిందెవరో చెప్పకుండా థ్యాంక్స్ అత్తయ్య అంది కవిత. మరుసటి రోజు శారదను బ్యాంకుకి తీసుకెళ్ళింది కవిత. బ్యాంకులో డబ్బు ఎలా డిపాజిట్ చేయాలో, ఎలా తీసుకోవాలో, ఏటీఎంలో డబ్బు ఎలా డ్రా చేయాలో నేర్పించింది. అలాగే మామగారికి యూట్యూబ్లో చూస్తూ వంటలు ఎలా చేయాలో చెప్పింది. ఇప్పుడు బ్యాంకు పనులు,
కూరలు తేవటం, సూపర్ మార్కెట్లో సరుకులు తేవటం మొదలు ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టడం, గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లించటం, అంతటితో ఆగకుండా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం, కావలసిన వస్తువులు ఇంటికే తెప్పించుకోవటం వరకు శారదే చూస్తోంది. కవిత సూచనలతో ఇంట్లో రుచిగా వంట చేయటం పూర్తిగా నేర్చుకున్నాడు కృష్ణమూర్తి. ఆ రోజు పెరిగిన డిఏ అరియర్స్ పెన్షన్లో రాకపోవటంతో కృష్ణమూర్తి, కవిత నేను రైలు నిలయం వరకు వెళ్ళొస్తానమ్మా అని బయలుదేరిపోతూ ఉంటే అది విన్న శారద వేగంగా గదిలో నుంచి వచ్చి, మీ డిఏ అరియర్స్ పెన్షనర్లకు రేపు వేస్తారట అంది. 15 రోజుల తర్వాత మాటలు కలిపిన శారద వైపు ఆశ్చర్యంగా చూసిన ఆయన, నీకెలా తెలుసు అన్నాడు. నిన్న సూపర్ మార్కెట్లో మీ కొలీగ్ రాజారావు గారు కనిపించి చెప్పారంది దగ్గుతూ. అప్పుడే కిచెన్ నుండి కవిత, మామయ్య ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్య చూస్తున్నారు. ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి కథల పుస్తకాలు, నవలలు తెచ్చుకొని చదువుతున్నారు. అంతేకాదు ట్యాబ్లో తనకు నచ్చిన పుస్తకాలు ఆన్లైన్లో కొనటం, చదవటం కూడా అంది. అలాగా, వెరీ గుడ్ అని కిచెన్లోకి వెళ్ళి మిరియాల కషాయం కాచి శారదకిచ్చి, రాత్రంతా దగ్గుతూనే ఉన్నావు, జలుబు కూడా ఉన్నట్టుంది అన్నాడు. కవిత, ఇప్పుడు కషాయం కాచావా, నీకెందుకమ్మా శ్రమ అంది శారద. నేను కాదు అత్తయ్య, మామయ్య కాచారు. ఇప్పుడు మామయ్య కాఫీ నుండి కషాయం వరకు వంటలన్నీ నేర్చుకున్నారంది. ఈసారి ఆశ్చర్యపోవటం శారద వంతయింది. అవునా, ఈయనకు టీ పెట్టడం కూడా రాదే అంది కృష్ణమూర్తిని చూస్తూ. అంతా కవిత కోచింగ్లే అన్నాడు. సరిగ్గా అప్పుడే వచ్చిన శ్రావణి అది విని, నిజమా నాన్న అంది సంతోషంతో. కవిత వైపు తిరిగి, నిన్న అన్నయ్యకు ఫోన్ చేస్తే నిన్ను నాన్ స్టాప్గా పొగడ్తలతో ముంచెత్తాడు. ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్న మధ్య తగాదాలే లేవని చెప్పాడు. ఏం మాయ చేశావు వదినా అంది శ్రావణి. నేనేం చేయలేదు శ్రావణి, మీకందరికీ మామయ్య అత్తయ్య గొడవ పడటం, తగువులాడుకోవటం మాత్రమే తెలుసు. కానీ నాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత గురించి కూడా తెలుసు. అన్యోన్యత? మా అమ్మ నాన్న అలా ఉండటం మేము ఎప్పుడూ చూడలేదే అన్నారు అన్న చెల్లెళ్ళిద్దరు. ఐ లవ్ యూ అని 10 సార్లు చెప్తేనే అన్యోన్యత? కానే కాదు. తనకి ఇష్టం వచ్చింది తిననివ్వటం లేదని మామయ్య గారికి కోపం. ఆయన షుగరు, బీపీ మనిషి. ఇష్టం వచ్చినట్టు తింటే ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని అత్తయ్యకి భయం. అంటే మామయ్య గారంటే అత్తయ్యకి ఎంత ఇష్టమో చూడండి. అది ఎలా వ్యక్తపరచాలో ఆమెకు తెలియటం లేదు. ఇక మామయ్య గారికేమో అత్తయ్యకి బయట ప్రపంచం గురించి తెలియదనే అపోహ. ఒకవేళ తన ముందుగా పోతే అప్పుడు ఏమవుతుందో అనే భయం. అదే విషయాన్ని అత్తయ్యని అడిగారు. ఆమె సరదాగా చెప్పిన జవాబును ఆయన సీరియస్గా తీసుకున్నారు. అందుకే ఇల్లు వదిలి వెళ్ళారు. నేను అత్తయ్యతో, నిజంగానే మామయ్య మీకంటే ముందుగా పోతే మీకేం బాధ ఉండదా? ఆయన ఇల్లు వదిలి వెళ్తే ఏం తిన్నారో, ఎక్కడున్నారో అని బాధ వేయటం లేదు అని అడిగాను. అందుకు అత్తయ్య, ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కవిత. నాతో గొడవ పడందే ఆయనకు పొద్దుపోదు. నాతో మాట్లాడకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి, కానీ నన్ను చూడకుండా ఏనాడూ ఉండలేదు. చీకటి పడేలోగా ఎలాగూ వస్తారు. నిద్రపోయే ముందు నా మొహం చూస్తేనే ఆయన నిద్రపోతారు. పొద్దున్న లేచాక నా మొహం చూశాకే బయటకు వస్తారు. ఆయన సంగతి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా వస్తా చూడు. అయినా ప్రెగ్నెంటివ్ నువ్వు, వీటి గురించి ఎక్కువగా ఆలోచించుకు అన్నారు. అప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ. ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయని ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, 36 ఏళ్ల పాటు మామయ్య ఉద్యోగంలో పగలంతా గడిపొచ్చేవారు. మిగిలిన కొద్ది సమయంలో కుటుంబ విషయాలు, పిల్లల బాధ్యతలతో గడిచేది. పెళ్ళైన దగ్గర నుంచి ఇల్లు, వంట తప్ప మరో లోకం తెలియదు అత్తయ్య గారికి. మామయ్య గారికి ఇప్పుడు ఆఫీసుకు వెళ్ళే పని లేకపోయినా బయట పనులకు మాత్రం ఇప్పుడు కూడా ఆయన తిరగాల్సి వస్తుంది. అత్తయ్య వంట పని అంతే. ఇలా ఇద్దరూ ఒకే పని ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. ఆ పని వాళ్ళకి ఇష్టమైనదే అయినా ఇప్పుడు బోర్ కొడుతోంది. ఒకే చోట కాళ్ళు ముడుచుకుని కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లెక్కుతాయి. అదేవిధంగా ఒకే పనిని నిరంతరం చేస్తూ ఉంటే చేసే పని మీద ధ్యాస తగ్గుతుంది, విసుగు కలుగుతుంది. ఆ అసహనాన్ని సహజంగానే మనం పక్కనున్న వాళ్ళ మీద చూపుతాం. అత్తయ్య మామయ్య కూడా అదే చేస్తున్నారు.
మనం లగేజీ ఎక్కువసేపు పట్టుకోవాల్సి వస్తే చెయ్యి మార్చుకుంటాం కదా. ఇలా ఎప్పుడూ ఒకే పనిని చేసే వాళ్ళలో ఒకలాంటి శూన్యత ఏర్పడుతుంది. దాని నుండి బయటపడాలంటే లగేజీ ఓ చేతి నుంచి మరో చేతికి మార్చుకున్నట్టే వీళ్ళిద్దరి పనుల్లోనూ మార్పు చేశాను. ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్య గారే చేస్తున్నారు. ఆమెకి ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటున్నారు స్వేచ్ఛగా. మామయ్య గారు కూడా ఒకప్పుడు తనకి ఇష్టమైన వంటని ఇన్నేళ్ల తర్వాత కొత్తగా చేస్తూ రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. ఇదే సీక్రెట్ అంది కవిత. కవిత మాటలు విన్న వాణి, శ్రీధర్, ప్రశాంత్ నవ్వుతూ క్లాప్స్ కొడుతూ ఉంటే వాళ్ళతో పాటు చేతులు కలిపారు కృష్ణమూర్తి, శారద. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.